లోకాంతరంగు శ్రీకాంతని నోని ఏకాంతం ఏక శ్రీయరుగమని చెప్పవే సీతమ్మ తల్లి రఘుకోమని చెప్పవే.
ఆటలు పాటలు అన్నీ మరచి పిండి జనతో నిద్రపోరు తమ స్వామి జాతరలోనే పద్మావతి శ్రీవించెనుగా బిడ్డలు చూసి దిగులు చెంది రాసి అనుకుని ధరణీదేవి వైద్యులందరికీ చూపించే సాయకులని కట్టించే వ్యాధి అనుకుంటున్నారు, వైద్యులకు చూపించారు, అయినా కూడా ఏమీ ప్రయోజనం కనబడలేదు. ఎక్కడో ఎరుకల సాని కేక వినిపిస్తూ ఉంది. ఏమన్నా ఎరుకు చెప్పించుకుంటే ఏమన్నా ఉన్న విషయం తెలుసులేము. సోదోయమ్మ సోది సోది చెబుతామమ్మ సోది చెబుతాం ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతామె తల్లి ఎరుక చెబుతామె పట్టే భయవర్తం కాశీలకు వేసుకు ఎరుక చెబుతా మొదలు పెట్టి మూల దేవతల వందల ప్రతి మంత్రుల కారుణ్యమూర్తి దొక్కేటి ధనిదేవి తోడు కావమ్మ కావేటి తోడురా కాపాడవయ్య మనదిలో నీ చేయి బంగారు చేయి జీవన కప్పుడే సోదినాడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడన వట్టినాడు నివాసునిగా కట్టినాడు నీ పరిణయమే తప్పక తెలుసు నీ దిగులంతా తిరిగి కుమారుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడండి. నంబర్లు పడిందంటే ఓపెనింగ్ 14 కానుకలు అంటే 14 లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి. నీకొస్తే మాట ఒకటి, మాకొస్తే ఒకటి, ఎవరికి రాకూడదు కదా. అందువల్ల గుర్తు చేస్తున్నాను. మరి మా అమ్మాయికి ఏం పెడతారమ్మా? మీరు అడగకూడదు అనుకంటే అడుగుతున్నాము. అడిగినా ఏం తప్పలేదమ్మా. మీరు కూడా చెప్పుకోవాలి కదా నలుగురికి. మేము 1వ తారీఖు పెట్టుకున్న నగ మళ్ళీ 1వ తారీఖే పెట్టుకునేట్టుగా నెలకి సరిపడా పెట్టుకుంటాము. 4 లోకాలకు తగినట్టుగా పెట్టుకుంటాము. బాబా ఎంత సంతోషం అండి. మనకి వారం రోజులు నగలు చెప్పి వాళ్ళ అక్కగారి తరఫున నెల రోజులు నగలు పెడతామంటున్నారు. ఇంకా అంతకన్నా మనకి ఇంకేం కావాలి? చాలా సంతోషంగా ఉందమ్మా. నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక. వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతీదేవిని, వరుడు శ్రీ శేషాచల నివాసులైన వకుళామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభ ముహూర్తము 24/2024 క్రోధీనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, ఉబ్బా నక్షత్రము, స్థిరవారం ఉదయము 12 నుండి 2 గంటల వరకు. గానామృతము గలవెత్తి గానము చేయండి. తలంబరాలను తరివి తీరా తిలకించండి. తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. భవదీయులు భరత మహర్షి బోధికులు దంచి సురేంద్ర బాబు గారు, ధర్మపత్ని మోహన లక్ష్మి గారు, నాగార్జున గారు, ధర్మపత్ని నిగితా గారు, వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని లక్ష్మీ శివకుమారి గారు. వాళ్ళ విన్నపమమ్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. అఖండ జ్యోతి స్వరూపుని స్మరించుటకు సర్వజనులు అర్హులే. విశ్వ ఆత్మలంతా చేరి విశ్వేశ్వరుని సేవించి విశ్వశాంతిని చేకూర్చుదాము రండి. కార్యకర్తలు చీరాల వాస్యములు బ్రహ్మశ్రీ శివకేశ్వర జగన్నాథ భజనా సమాజము, తెల్లగాంధీ బజారు, చీరాల. బంధుమిత్రుల సమేతముగా, గురుదేవుల సమేతముగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీనివాసునితో మా నారాయణపురం వచ్చి అలివేలు మంగ తాయారికి
ఏంటి